ఏంటంటే ఎగ్జామ్షన్స్ అనమాట. అసలు ఎగ్జామ్షన్స్లో జనరల్ ఎగ్జామ్షన్ ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే ఎగ్జామ్షన్స్ ఒకసారి డెఫినేషన్ చూడాలి. ఎగ్జామ్ సప్లై అంటే ఏంది? ఇప్పుడు మనం సిఏ ఫైనల్ ఇండైరెక్ట్ యాక్సెస్లో ఎగ్జామ్షన్స్ చాప్టర్ చూసాం. 5 to 10 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. యాక్చువల్గా ఏంటంటే ఎగ్జామ్ సప్లైలో నాన్ ట్యాక్సబుల్ సప్లై వస్తుంది, నిల్ రేటెడ్ వస్తుంది, నాన్ ట్యాక్సబుల్ సప్లై వస్తుంది, నిల్ రేటెడ్ హోల్లీ ఎగ్జామ్ట్ కూడా వస్తుంది. నాన్ ట్యాక్సబుల్ సప్లైస్లో ఆల్కహాల్ ఫర్ లిక్కర్ కన్జంప్షన్ అవన్నీ వస్తాయి అనమాట. నిల్ రేటెడ్లో కొన్ని ఉంటాయి, ఎగ్జాంపుల్ లైక్ నేషనల్ ఫ్లాగ్ కానీ మిల్క్ కానీ అట్లా వస్తాయి. హోల్లీ ఎగ్జామ్ట్ అంటే విచ్ ఈస్ నాట్ ఎట్ నోటిఫైడ్ అనమాట. అంటే విచ్ ఈస్ నాట్ ఎట్ నోటిఫైడ్. ఇక్కడ చూసుకుంటే నిల్ రేటెడ్, హోల్లీ ఎగ్జామ్, నాన్ ట్యాక్సబుల్. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఎగ్జామ్షన్స్ చూసుకుంటే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్షన్స్ ఇన్ రిలేషన్ టు అగ్రికల్చర్ చూద్దాం. ఇక్కడ చెప్పిన కదా, ఇవి ఏంటంటే ఎగ్జామ్షన్స్. ఫిష్ కానీ, మిల్క్ కానీ, పొటాటో కానీ, నేషనల్ ఫ్లాగ్స్, గ్రేప్స్, ఇవన్నీ ఎగ్జామ్షన్. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే అగ్రికల్చర్ ఫస్ట్ స్టార్ట్ చేసేందంటే అగ్రికల్చర్కి స్టార్ట్ చేద్దాం. అగ్రికల్చర్ అంటే ఏంది అసలు? అగ్రికల్చర్ ఫుడ్ యూస్ అంటే ఏంది? ఎగ్జాంపుల్స్ ఏంది? ఇచ్ అండ్ ఎవ్రీథింగ్. అగ్రికల్చర్ అంటే ఏంది? ఇక్కడ చూసుకుంటే మనకు వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ద అగ్రికల్చర్లో చూసుకుంటే ఇక్కడ పల్స్ అనమాట. పల్స్, PULS, పల్స్ మనం గుర్తుపెట్టుకునే టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ వాడు ఏమంటున్నా అంటే ఏదైనా సరే ప్యాకింగ్, అన్లోడింగ్, లోడింగ్, స్టోరేజ్, అండ్ ఇది పల్స్ కాకుండా W, వేరోజింగ్. అయితే వేరోజింగ్ ఇక్కడ కవర్ అయిపోయింది. PULSW ఆఫ్ రైస్ అనేది ఎగ్జామ్ట్. ఓకేనా, ఆఫ్ రైస్ ఉందనుకో ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఓకేనా, సర్వీసింగ్ ఆఫ్ ద ఇది అయిపోయింది. సర్వీస్ ఇన్ రిలేషన్ టు పల్స్, వేరోజింగ్, అది ఏదైనా సరే ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఆ స్టడీ మెటీరియల్ కాకుండా సేమ్ ఉంటుంది. అక్కడ డిఫరెన్స్ మెజారిటీ అంటే అంతేముండదు, ఇక్కడ చూసుకున్నాం అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడింగ్, అన్లోడింగ్, ప్యాకేజింగ్, స్టోరేజ్ ఆఫ్ రైస్ అనేది ఎగ్జామ్ట్. ఇక్కడ నువ్వు దీంతో పాటు ఇక్కడ చూసుకున్నావు అనుకో, మిల్లింగ్ ఆఫ్ ద ప్యాడీ ఇంటూ రైస్ అనేది ట్యాక్సిబుల్. అది MCQ అనమాట. MCQలో అడుగుతాడు, చాలా వాటిలో అడిగండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనం ముందుకెళ్ళాక మిల్లింగ్ ఆఫ్ ప్యాడీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఓడింగ్స్ ఏంటంటే క్యారింగ్ అవుట్ ద ఇంటర్మీడియట్ ప్రాసెస్ యాజ్ ఎ జాబ్ వర్క్ ఇన్ రిలేషన్ టు కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్, రేరింగ్ ఆఫ్ ఆల్ ఫార్మ్ ఆఫ్ యానిమల్స్ ఎక్సెప్ట్ ద రేరింగ్ ఆఫ్ హార్సెస్ అనేది ట్యాక్సబుల్ అనమాట. ఎక్సెప్ట్ వేరే అదర్ దెన్ ద హార్సెస్ కాకుండా ఏవైనా సరే ఎగ్జామ్ట్. రేరింగ్ ఆఫ్ హార్సెస్ అనేది ట్యాక్సబుల్. ఇప్పుడు చూసుకుంటే ఇది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. మిల్లింగ్ ఆఫ్ రైస్ అనేది ఇక్కడ చూసుకుంటే ట్యాక్సబుల్ అనమాట. మిల్లింగ్ ఆఫ్ ప్యాడీ ఇంటూ రైస్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్, హెన్స్ ఇట్ ఈస్ ట్యాక్సబుల్. ఓకేనా, కెనాట్ బి కన్సిడర్డ్ మిల్లింగ్ ఆఫ్ ద ప్రాసెసెస్ కెనాట్ బి కన్సిడర్డ్ ఇంటర్మీడియట్ ప్రాసెస్ ఇన్ రిలేషన్ టు కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్. ఇది వన్ ఆఫ్ ద MCQ. నెక్స్ట్ ఏంటంటే ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ వేరోజింగ్ ఇస్ కవర్డ్. అంటే వేరేది అనేది ఏదైనా సరే లోడింగ్, అన్లోడింగ్ అనేది ట్యాక్సబుల్. ఓన్లీ వేరోజింగ్ ఆఫ్ ద మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనేది ఎగ్జామ్ట్. ఓకేనా, ఇది ఎగ్జామ్ట్. ఇప్పుడు ఏంటంటే స్టోరేజ్, ఇక్కడ కూడా స్టోరేజ్, వేరోజింగ్ ఆఫ్ ద సెరల్స్, పల్సెస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేది స్టోరేజ్ అండ్ వేరోజింగ్ ఆఫ్ ద సెరల్స్, పల్సెస్ అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేది ఎగ్జామ్ట్. అండ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ లైవ్ స్టాక్ ఎక్స్క్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ లైవ్ స్టాక్. ఓకేనా, అది ఎగ్జామ్ట్. కానీ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ ద హార్సెస్ ఇస్ ట్యాక్సబుల్. ఓకేనా, ఇక్కడ ఇంకోటి ఏంటంటే కల్టివేషన్లో చూసుకుంటే ఇక్కడ మనం ఇక్కడ కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్, రేరింగ్ ఆఫ్ యానిమల్స్ ఎక్సెప్ట్ రేరింగ్ ఆఫ్ హార్సెస్ ఇస్ ట్యాక్సబుల్. బట్ కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఎగ్జామ్ట్ ఫర్ ఫుడ్, ఫైబర్, ఫ్యూయల్స్, రా మెటీరియల్స్ ఎనీ అదర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది ఎగ్జామ్ట్ అయిపోతుంది అనమాట. ఏదైనా సరే అగ్రికల్చర్ ఆపరేషన్స్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ లైక్ కల్టివేషన్ కానీ, హార్వెస్టింగ్ కానీ, థ్రషింగ్ కానీ, ప్లాంట్ ప్రొడక్షన్ కానీ, టెస్టింగ్ ఏదైనా సరే ఓకే. సప్లై ఆఫ్ ద ఫార్మ్ లేబర్ కూడా ఎగ్జామ్ట్ అయిపోతుంది. ప్రాసెస్ క్యారీడ్ అవుట్ ద అగ్రికల్చర్ ఫార్మ్ విచ్ డు నాట్ ఆల్టర్ ద ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ మారకుండా ఎగ్జాక్ట్ ఎట్లుందో అట్లనే ఉందనుకో, అది కూడా ఎగ్జామ్ట్ అయిపోతుంది. లీజింగ్ అండ్ రెంటింగ్ అండ్ లీజింగ్ ఆఫ్ ద అగ్రికల్చర్ మిషనరీ, వేకెంట్ ల్యాండ్ కూడా ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ MCQ. లీజింగ్ అని రెంటింగ్ ఇస్తున్నాం, అగ్రో మిషనరీ ఇస్తున్నాం, వేకెంట్ ల్యాండ్ ఇస్తున్నాం అని కానీ ఎగ్జామ్ట్. అగ్రికల్చర్ ప్రొడ్యూస్లో స్టోరేజ్, వేరోజింగ్ సేమ్ ఇదే. ప్యాకింగ్, పల్స్, లోడింగ్, అన్లోడింగ్, స్టోరేజ్, వేరోజింగ్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎగ్జామ్. ఇంకోటి అగ్రికల్చర్ ఎక్స్టెన్సివ్ సర్వీసెస్ సచ్ యాజ్ సైంటిఫిక్ రీసెర్చ్ నాలెడ్జ్ టు
ఇన్ రిలేషన్ టు ట్రైనింగ్ అది కూడా ఎగ్జామ్ట్. ఏపీఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ ప్రొడ్యూస్, సర్వీసెస్ బై అగ్రికల్చర్ మార్కెట్ ప్రొడ్యూస్ ఆర్ కమిషన్ ఏజెంట్స్ ఫర్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అదర్ దెన్ కమర్షియల్ యాక్టివిటీస్. లైక్ రెంటింగ్ అనేది ఓకే. వీడు ఏమంటున్నాడంటే సర్వీసెస్ బై ఏపీఎంసీ కమిటీ ఉంటుంది, ఏపీఎంసీ కమిటీ సర్వీసెస్ బై అంటుండు ఆర్ కమిషన్ ఏజెంట్ బై కమిషన్ ఏజెంట్ అనేది ఎగ్జామ్ట్ అయిపోతుంది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. కానీ కమర్షియల్ యాక్టివిటీస్ రెంటింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఉంటే ట్యాక్సిబుల్ అయిపోతుంది. ఇంటర్మీడియట్ ప్రాసెస్లో చూసుకుంటే ఏంటంటే ఇది నార్మల్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్లో అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వాడు క్వశ్చన్స్ ఇచ్చిండు ఎక్సెప్ట్ ద రేరింగ్ ఆఫ్ ఇది ఆల్రెడీ కవర్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ టీ అనేది అన్ప్రాసెస్డ్ అయితే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వస్తుంది, ఎగ్జామ్షన్ వస్తుంది. ఓకేనా. ప్రాసెస్డ్ టీ ఉంది, ప్రాసెస్డ్ టీ అనేది ఎగ్జామ్ట్ కాదు, అది కూడా ట్యాక్సిబుల్ అవుతుంది అని అంటుండు. కాఫీ ఉందా, ప్రాసెస్డ్ అయిందనుకో ట్యాక్సిబుల్ అవుతుంది, ఎగ్జామ్ట్ అవ్వదు. జాగరీ ఉంది, ప్రాసెస్డ్ అయిందనుకో నో ట్యాక్సిబుల్ అయిపోతుంది. పల్సెస్ ఉంది, ఆఫ్టర్ డీహస్కింగ్ అంటుండు, ఇది కూడా ట్యాక్సిబుల్ అయిపోతుంది. హోల్ పల్సెస్ ఉంది, గ్రామ అన్ప్రాసెస్డ్ ఉంది, అది ఎగ్జామ్ట్ వస్తుంది. ప్రాసెస్డ్ స్పైసెస్ ఉంది, ప్రాసెస్డ్ అంటేనే ఇక ఎగ్జామ్షన్ రాదు. ఇక ప్రాసెస్ డ్రై ఫ్రూట్స్ ప్యాక్డ్ ఉన్నాయని ఇది కూడా ట్యాక్సిబుల్ అయిపోతుంది. ఇది నార్మల్. ఇప్పుడు మనం చూసుకుంటే అది నార్మల్ బుక్. ఇప్పుడు స్టడీ మెటీరియల్ ప్రకారం వెళ్ళిపోదాం. అసలు జనరల్గా ఏంటంటే జాగరీ అని ఉందా, జాగరీ ఇప్పుడు నువ్వు చూసుకుంటే షుగర్ కేన్ చేంజెస్ అయిపోయింది కాబట్టి దిస్ జాగరీ ఈజ్ నాట్ ఏ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఇప్పుడు ఇది ఏది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాదో ఒకసారి చూద్దాం. ఏదైతే సరే ఎసెన్షియల్ క్యారెక్టర్స్ చేంజ్ అవుతుందో అది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాదు. ఓకేనా. ఇప్పుడు మనం ఒక్కొక్క దాంట్లో వెళ్ళిపోదాం. సేమ్ అదే సప్లై ఆఫ్ ద సేమ్ ప్రాసెస్, సేమ్ ఎగ్జాక్ట్ ఎట్లుందో అట్లనే మనం చదివినాం. ఓకేనా. ఇక్కడ చేంజెస్ ఏం లేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూసుకోరనుకో, ఏ ప్రాసెస్ విచ్ కెచప్ ఉంది, ఇది పొటాటో చిప్స్ ఉంది, ట్యాక్సిబుల్ అనమాట. ఇక్కడ ఇవన్నీ ట్యాక్సిబుల్. వేరోజింగ్ ఆఫ్ ద ప్రాసెస్డ్ టీ ఇవన్నీ ట్యాక్సిబుల్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఉంది. ఎడ్యుకేషన్ సర్వీసెస్లో బై ఉంటుంది, టూ ఉంటుంది. బై అంటే ఏంటంటే బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, టూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, ఇప్పుడు మనం డీల్ చేసేది ఏంటంటే 2 కేసెస్లో 2.2 పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. బై టూ ఎగ్జామ్షన్ అనేది బై 2 కేసెస్ ప్రాస్పెక్టివ్లోనే చదవాలి. ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎవరికి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ టు స్టూడెంట్ కానీ స్టాఫ్ కానీ ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేసింది అనుకో, ఏదైనా సర్వీసెస్ ఎగ్జామ్ట్ అనమాట. ఓకేనా. ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇక్కడ మనం చూసుకుంటే ఎనీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు స్టూడెంట్ స్టాఫ్ ఫ్యాకల్టీ అనేది ఎగ్జామ్ట్. ఆ ఎగ్జామ్ట్ ఏంటంటే ఏమేమి ఎగ్జామ్ట్ అంటే ఇన్ రిలేషన్ టు కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఏం ఎగ్జామినేషన్? ఇన్ కండక్ట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానీ అగైన్స్ కన్సిడరేషన్ ఇస్ ఛార్జ్. ఎంట్రన్స్ ఫీ ఎట్లా ఏమైనా ఛార్జ్ చేస్తే అది ఎగ్జామ్ట్. ఇది ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ప్రీ స్కూల్ ఉంటుంది, ప్రీ స్కూల్ ప్లస్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఉంటుంది. అంటే ప్రీ స్కూల్ ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ స్కూల్ ఉంటుంది ప్లస్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఉంటుంది. ఇది 1. ఓకేనా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ యాజ్ రికగ్నైజ్డ్ బై ద లా. ఎడ్యుకేషన్ యాజ్ రికగ్నైజ్డ్ బై లా. నెక్స్ట్ కేసు ఏంటంటే ఎడ్యుకేషన్ యాజ్ రికగ్నైజ్డ్ బై లా. నెక్స్ట్ కేసు ఏంటంటే ఎడ్యుకేషన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ వొకేషనల్ కరికులం అంటే వొకేషనల్ కోర్స్. ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్, నెక్స్ట్ రికగ్నైజ్డ్ బై లా, వొకేషనల్. ఈ 3 కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరెవరు ఇక్కడ చూసుకో, ఇక్కడ ఏమేమి చేస్తారో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే ప్రీ స్కూల్, సెకండరీ ఇందే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏమొస్తుంది చూద్దాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రీ స్కూల్, హయ్యర్ సెకండరీ స్కూల్, ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం, ఆ తర్వాత ఇండియన్ లానే ఉండాలి. ప్రైవేట్ కోచింగ్స్ అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డెఫినేషన్లో రావు, ఫారెన్ లా కోర్సెస్ కూడా రావు, వొకేషనల్ కూడా వస్తుంది. అప్పుడు వొకేషనల్ కోర్స్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే వొకేషనల్ కోర్సులో ఏమొస్తుంది అంటే ఐటీఐ, ఐటీసీ అఫిలియేటెడ్ టు ఎన్సీవిటీ ఇవన్నీ కోర్సెస్. ఆ తర్వాత మోడ్యులర్ ఎంప్లాయబుల్ స్కిల్స్ కోర్స్ ఆఫర్డ్ బై ఇది. ఆ తర్వాత పర్సన్ ఇదంతా మినిస్ట్రీ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ ఇదంతా డిజైన్డ్ బై ద స్పెసిఫికల్ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, వొకేషనల్ ఏరియాస్ సచ్ యాజ్ అప్రెంటైజ్ యాక్ట్ ప్రకారం. ఆ తర్వాత డిజిగ్నేటెడ్ ట్రేడర్, ఎలక్ట్రీషియన్, వైర్మ్యాన్, కార్పెంటర్, బ్యూటీషియన్, పెయింటర్, మసన్, ఆ తర్వాత మెకానిక్, ఇవన్నీ నార్మల్ కోర్స్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చెప్తారంటే అరే మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, అసలు ఏంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఎవరు ప్రొవైడ్ చేస్తుంది? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తుంది, స్టాఫ్కి ప్రొవైడ్ చేస్తుంది, ఎగ్జామ్ట్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కండక్టింగ్ ఎగ్జామినేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అయితే ఎగ్జామ్ట్. ఇంకోటి ఏంటంటే ఓన్లీ సర్వీసెస్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకవేళ ప్రీ స్కూల్కి నువ్వు అంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ ఇది అయిపోయింది, బై అయిపోయింది.
సర్వీసెస్ బై అయిపోయింది, ఇప్పుడు 2Ks అనమాట. అంటే తీసుకుంటుంది, అంతకుముందు సర్వీస్ ఇచ్చింది, ఇప్పుడు తీసుకుంటుంది. ఒకటి సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ప్రీ ఎడ్యుకేషన్ స్కూల్ ఉందనుకో, ప్రీ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ కేటగిరీ నెంబర్ 1లో, ఈ కేటగిరీ నెంబర్ 1 ఇక్కడ చూసుకుంటే కేటగిరీ నెంబర్ 1, ఈ కేటగిరీ నెంబర్ 1లో కవర్ అయిందనుకో ప్రీ స్కూల్, హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్. ఏంది అంటే నథింగ్ బట్ ఏం కవర్ అయిందంటే ఇక్కడ మీరు చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్, బై ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్టూడెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ కానీ, ఆ తర్వాత క్యాటరింగ్, మిడ్ డే మీల్స్ కానీ స్పాన్సర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఆ తర్వాత సెక్యూరిటీ సర్వీసెస్, క్లీనింగ్, సిహెచ్ఎస్ అంటే క్లీనింగ్, హౌస్ కీపింగ్, అథवा సెక్యూరిటీ సర్వీసెస్ పర్ఫామ్ విత్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయితే ఎగ్జామ్ట్ అని వాడు అంటుండు. ఓకేనా, ఎగ్జామ్ట్ అని వాడు అంటుండు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మనం సేమ్ అదే ఉంటుంది, అక్కడిక్కడ డిఫరెన్స్ ఏమి ఉండదు, మెజారిటీ సేమ్, ఇట్ విల్ రిమైన్ ద సేమ్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ లైట్గా ఇది నార్మల్ సమ్మరీ అనమాట, అదే ఇందాక చూసిన సమ్మరీ. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎవరికి ఇస్తున్నాం, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎవరికి ఇస్తున్నాము ఒకసారి చూద్దాం. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టూడెంట్స్, స్టాఫ్, ఫ్యాకల్టీస్, ఎడ్యుకేషన్ ప్రీ స్కూల్, సెకండరీ స్కూల్, ఆ తర్వాత రికగ్నైజ్ బై లా, ఆ తర్వాత వొకేషనల్ కోర్సెస్, 3 టైప్స్ ఆఫ్ కోర్సెస్. వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎగ్జామ్ట్. ఓకేనా, వీళ్ళకి ఎగ్జామ్ట్. క్యాటరింగ్ ఎనీ మిడ్ డే మీల్స్ అనేది ఇది కూడా ఎగ్జామ్ట్, వీళ్ళకి ఎగ్జామ్ట్. తర్వాత సిహెచ్ఎస్ చెప్పిన కదా, సిహెచ్ఎస్ అంటే క్లీనింగ్, ఆ తర్వాత హెచ్ అంటే హౌస్ కీపింగ్, సర్వీసెస్ విత్ ఇన్ ద ప్రిమైస్ అయితేనే ఎగ్జామ్ట్, అవుట్ సైడ్ ద ప్రిమైస్ అయితే ట్యాక్సబుల్. ఓకేనా, సర్వ్ ఇన్ రిలేషన్ టు కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రీ స్కూల్ అనేది వీళ్ళకి ఎగ్జామ్ట్. అదే రికగ్నైజ్ క్వాలిఫికేషన్ ఉందంట ఆన్లైన్ అనేది ఎగ్జామ్ట్ వీళ్ళకి. ఇదే వీళ్ళకి ఇచ్చారనుకో, ఒకవేళ ఆన్లైన్ పీరియడికల్స్ వీళ్ళకి ఇచ్చారనుకో ట్యాక్సబుల్ అయిపోతుంది. ఆ తర్వాత ఆన్లైన్ పీరియడికల్స్ వీళ్ళకి ఇచ్చిందనుకో వొకేషనల్కి ట్యాక్సబుల్ ఇక్కడ ఉంటుంది. ఆన్లైన్ పీరియడికల్స్ అనేది ఉన్నది ఎంసీక్యూ అనమాట. ఎంసీక్యూలో కూడా అడుగుతాడు ఆన్లైన్ పీరియడికల్స్ జర్నల్స్ అనేది ఎవరికి ఇస్తున్నారు అనేది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఆన్లైన్ పీరియడికల్స్ జర్నల్ కేసెస్ ఈ చార్ట్ అనేది మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇది విశాల్ భద్ర సార్ చార్ట్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనకు చాలా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే 3 కదా, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. ఓకేనా, 3 కేటగిరీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు కేటగిరీ 1లో ఏంటంటే టీసీఎస్ అని గుర్తుపెట్టుకోవాలి. టీసీఎస్లో చూసుకుంటే టీ ఉందా, టీసీఎస్ అని గుర్తుపెట్టుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ క్యాటరింగ్, ఆ తర్వాత ఇంక్లూడింగ్ మిడ్ డే మీల్స్, ఇంక్లూడింగ్ క్యాటరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఫ్యాకల్టీ, క్యాటరింగ్, తర్వాత సెక్యూరిటీ, సిహెచ్ఎస్ క్లీనింగ్, హౌస్ కీపింగ్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్. ఓన్లీ టు ప్రీ స్కూల్ కానీ హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రొవైడ్ చేసే ఓన్లీ టీసీఎస్ అనేది ప్రొవైడెడ్ ఎవరికి ఇస్తున్నావు, టీసీఎస్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నావు అంటే ఓన్లీ టు టీసీఎస్ ఉందా, టీసీఎస్ ఓన్లీ ప్రొవైడెడ్ టు ప్రీ స్కూల్ హయ్యర్ సెకండరీ స్కూల్కి ప్రొవైడ్ చేస్తే ట్యాక్సబుల్ అవుతుందని వాడు అంటుండు. ట్యాక్సబుల్ కాదు, ఎగ్జామ్ట్ అవుతుందని చెప్తుండు. ఇది అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే సప్లై ఆఫ్ ఆన్లైన్ పీరియడికల్ జర్నల్స్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ కరికులం ఎడ్యుకేషన్ obtained బై కరికులం. ఎవరికైతే కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూషన్స్ ఆథరైజ్డ్ ఇండియన్ లా ప్రకారం కరికులం ఉందో వాళ్ళకే. అంటే నథింగ్ బట్ ఆన్లైన్ పీరియడికల్ జర్నల్స్ అనేది ఓన్లీ కేటగిరీ నెంబర్ 2 అంటే రికగ్నైజ్ బై లా వాళ్ళకే ఎగ్జామ్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇది ఏంటంటే సర్వీస్ ఇన్ రిలేషన్ టు అడ్మిషన్ కానీ ఎగ్జామినేషన్ వాల్యుయేషన్ ఇది అందరికీ ఎగ్జామ్ట్. ఓకేనా, టీసీఎస్ అనేది ప్రీ స్కూల్కి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, టీసీఎస్ అనేది ఎవరెవరికి అంటే టీసీఎస్ అనేది ప్రీ స్కూల్కి. ఫస్ట్ ఏంటంటే టీసీఎస్ అనేది ప్రీ స్కూల్కి ప్లస్ హయ్యర్ సెకండరీ స్కూల్. ఓకేనా, ఇది అంటే టీసీఎస్ అంటే ఏమొస్తుంది, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్యాటరింగ్, హౌస్ కీపింగ్ అనేది నెక్స్ట్ సెక్యూరిటీ. ఓకే, ట్రాన్స్పోర్టేషన్, హౌస్ కీపింగ్, ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్, క్యాటరింగ్, హౌస్ కీపింగ్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ అనేది 2 ప్రీ సెకండరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ అనేది ఎగ్జామ్ట్. ఒకవేళ ఆన్లైన్ పీరియడికల్ జర్నల్స్ ఉంది అది ఎవరికి ఆన్లైన్ పీరియడికల్ జర్నల్ ఓన్లీ ఫర్ ద కేటగిరీ నెంబర్ 2 రికగ్నైజ్ బై ద లా. అదే వేరే ఏం రిలేషన్ టు అడ్మిషన్ అయితే అది కూడా ఎగ్జామ్ట్. ఇది రిలేషన్ టు ఆల్. ఇప్పుడు ఏంటంటే సర్వీసెస్ ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేస్తాం. సర్వీసెస్ ప్రొవైడెడ్ ఇది 2 అనమాట. ఇది 2 కేస్. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇది అయిపోయిందా. ఇప్పుడు ఏంటంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆల్రెడీ అయిపోయింది. ఎనీ సర్వీసెస్ సప్లైడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ ఏదైనా సరే ట్రాన్స్పోర్టేషన్ క్యాటరింగ్ అది. ఆ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా. ఒకవేళ ట్యాక్సిబిలిటీ వాడు ఏం చెప్తున్నాడు అంటే ట్యాక్సిబుల్ అవుతుంది. ట్యాక్సిబుల్ ఎప్పుడవుతుంది అంటే ట్యాక్సిబిలిటీ అండ్ ఎనీ సర్వీసెస్ సప్లైడ్ టు ఎనీ పర్సన్ అదర్ దెన్ ద స్టూడెంట్స్ ఫ్యాకల్టీ. అంటే ఒకవేళ ఫ్యాకల్టీ అంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది, అదర్ దెన్ స్టూడెంట్స్ స్టాఫ్ ఫ్యాకల్టీ కాకుండా ఎవరికైనా ప్రొవైడ్ చేసిన ఆడిటోరియం ఇచ్చింది,
వేరే సెమినార్కి గివెన్ టు అదర్స్ ట్యాక్సిబుల్. ప్లేస్మెంట్ టు కార్పొరేట్స్ అదే అయినా కానీ ట్యాక్సిబుల్. ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసి అది కూడా ట్యాక్సిబుల్. ఫ్రాంచైజీ ఫీ ఇచ్చింది అది కూడా ట్యాక్సిబుల్. అది అదర్ దెన్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ. ఇఫ్ దేర్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అది వదిలేసి ప్రైవేట్ కోచింగ్స్ అనేది ట్యాక్సిబుల్ అనమాట. ప్రైవేట్ కోచింగ్స్ అనేది అందరికీ ట్యాక్సిబుల్. ఓకేనా, ఇది నార్మల్గా చెప్పేసి ఆ తర్వాత క్వాలిఫికేషన్ రికగ్నైజ్ బై లా. సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు లాంగ్ టర్మ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ ఉంటుంది. షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అంటే ఏముంటుందంటే అది IAM ఇది రికగ్నైజ్ బై లా ఉంది. షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అనేది అంటే డిఫైన్డ్ ఉంది, లాంగ్ టర్మ్ డ్యూరేషన్ డిఫైన్డ్ ఉంది. లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అయితే ఎగ్జామ్ట్ వస్తుంది, షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అయితే ట్యాక్సిబుల్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మ్యారిటైమ్ కోర్స్ బై DG షిప్పింగ్ అది కూడా రికగ్నైజ్ బై లా ఉంది, అది కూడా ఎగ్జామ్ట్. ఫ్లయింగ్ ట్రైనింగ్ బై DGC ఇది అమెండ్మెంట్, ఇది కూడా ఎగ్జామ్ట్. ఓకేనా, ఇష్యూ ఆఫ్ ద ఇమిగ్రేషన్ సర్టిఫికేట్ ట్యాక్సిబుల్ ఆఫ్ ద వేరియస్ ఎగ్జామ్ట్ అది. సర్వీసెస్ బై ఇది చూద్దాం ఒకసారి రీజన్. సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు అంగన్వాడీ సర్వీసెస్ అది కూడా ఎగ్జామ్ట్. సర్వీసెస్ క్యాటరింగ్ సర్వీసెస్ టు స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అదే నథింగ్ బట్ టు స్టూడెంట్ ఎగ్జామ్ట్. అదే ప్రైవేట్ క్యాంటీన్ టు స్టూడెంట్ అయితే ట్యాక్సిబుల్. ఇప్పుడు ఏంటంటే సర్వీసెస్ అఫిలియేషన్ సర్వీసెస్ ఉంటాయి కదా, అఫిలియేషన్ సర్వీసెస్ బై ద స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ బాడీ, సెంట్రల్ బాడీ ఎవరికి ఇస్తుంది సర్వీసెస్. అఫిలియేషన్ సర్వీసెస్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ టు అది ఎవరికైతే టు ప్రైవేట్ స్కూల్స్కి అయితే ట్యాక్సిబుల్ అనమాట. అదే అఫిలియేషన్ బై గవర్నమెంట్ టు గవర్నమెంట్ అయితే ఎగ్జామ్ట్ అయిపోతుంది. అఫిలియేషన్ ప్రొవైడెడ్ బై యూనివర్సిటీస్ ఉంటాయి కదా టు కాలేజెస్ అనేది ట్యాక్సిబుల్ అయిపోతుంది. అఫిలియేషన్ చూసుకుంటే బై గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఉంటే ఎగ్జామ్ట్ అయిపోతుంది, గవర్నమెంట్ టు ప్రైవేట్ ఉంటే ట్యాక్సిబుల్ అయిపోతుంది. ఎనీ యూనివర్సిటీ అదే యూనివర్సిటీ టు కాలేజ్ ఉంటే ట్యాక్సిబుల్ అయిపోతుంది. సర్వీసెస్ ప్రొవైడెడ్ అండర్ ద దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ కౌశల్య యోజన ఆఫర్డ్ బై ద మినిస్ట్రీ ఇది కూడా ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇది మనం డీల్ చేసిన ఎగ్జామ్షన్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఒకసారి మనం ఇక్కడ ఒకసారి చూద్దాం, ఇక్కడ ఒకసారి మనకు చూస్తే అర్థమైపోతుంది అసలు ఏంది ఇప్పుడు ఎగ్జామ్షన్స్. ఒకసారి చూసుకుంటే ఇప్పుడు మనం చూస్తాం రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది కవర్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు స్టడీ మెటీరియల్ ప్రకారం చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు స్టడీ మెటీరియల్ చూసుకుంటే వెళ్దాం. అసలు ఏంది కోర్సెస్ ఏమేమి కవర్ అయినాయో ఒకసారి చూసుకుంటే వెళ్ళిపోదాం. లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అంటే ఏంది, షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అంటే ఏంది ఒకసారి ఇక్కడ మనకు క్లియర్గా స్టడీ మెటీరియల్లో చెప్పేస్తాడు. ఇక లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అంటే ఏదైనా సరే కోర్సు IAM ప్రొవైడ్స్ లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అంటే 1 year or more ఉంటే అది లాంగ్ టర్మ్ డ్యూరేషన్ వస్తుంది, అది ఎగ్జామ్ట్ అనమాట. ఎగ్జామ్ట్ ఫ్రమ్ ద ఎనీ IAM. ఓకేనా, IAM ప్రకారం చూసుకుంటే లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అనేది more than 1 year ఉందనుకో అది ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అంటే ఇప్పుడు చూసుకున్నారనుకో షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అనేది less than 1 year ఉంటుంది, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వస్తుంది, అది రికగ్నైజ్ బై లా, అది GST పడుతుంది, దాని మీద GST పడుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇంకా కొన్ని ఏంటంటే క్లారిఫికేషన్ చూసుకుంటే అది వదిలేసి ఇప్పుడు క్లారిఫికేషన్ ఏంటంటే డైరెక్టర్ ఇది అమెండ్మెంట్ అనమాట. ఓకేనా, అమెండ్మెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్ అప్రూవ్డ్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. యాజ్ వెల్ as ట్రైనింగ్ ఇస్తుంది, ప్లస్ అప్రూవింగ్ ట్రైనింగ్ కోర్సెస్ కూడా ఇస్తుంది. మ్యాండేట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద కోర్స్ సర్టిఫికేషన్ వస్తుంది, ఇదంతా ఇస్తుంది. దేర్ ఫర్ ద ఫ్లయింగ్ ట్రైనింగ్ కోర్స్ బై ద FTO అంటే నథింగ్ బట్ ఇది ఫ్లయింగ్ ట్రైనింగ్ కోర్సెస్ అప్రూవ్డ్ బై ఇది ఉందనుకో. DGC మ్యాండేట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉందనుకో. సర్వీసెస్ ప్రొవైడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అదే పార్ట్ ఆఫ్ ద కరికులం ఉంది కాబట్టి రికగ్నైజ్ బై ఎనీ ఎగ్జామ్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే అప్రూవ్డ్ బై ద కోర్స్ FTO సర్వీసెస్ ఇష్యూ ఉందంటే అది కూడా ఎగ్జామ్ట్ అయిపోతుంది అని చెప్పిండు. ఓకేనా, ఇది నార్మల్గా. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం ముందు వెళ్ళినాక చూద్దాం. హెల్త్ కేర్ సర్వీసెస్ కదా ఇది. ఒక్క నిమిషం, అఫిలియేషన్స్ కూడా చూద్దాం. అఫిలియేషన్ ఉంది, అఫిలియేషన్ ప్రొవైడెడ్ బై స్టేట్ సెంట్రల్ టు సెంట్రల్ అయితే ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఎనీ యాక్టివిటీ ఆఫ్ అఫిలియేషన్స్ క్యారీడ్ అవుట్ బై ద ఎడ్యుకేషన్ బోర్డ్స్, స్టేట్ అవ్వచ్చు, సెంట్రల్ అవ్వచ్చు, ఏదైనా సరే బోర్డ్ అయిపోవచ్చు, అది ఎగ్జామ్ట్ అయిపోతుంది. అదే రిలేషన్ టు అఫిలియేషన్ సర్వీసెస్ నాట్ రిలేటెడ్ టు అడ్మిషన్ ఓన్లీ జస్ట్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎగ్జామ్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం చూసినాం అనుకో అఫిలియేషన్ సర్వీసెస్ టు కాలేజ్ ఉంటుంది, అది ఉంటాయి. ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ ముందు ఉంటుంది, ఒక్క నిమిషం 1 minute. ఇప్పుడు ఇది సేమ్ మ్యారిటైమ్ కోర్స్ ఉంది, మ్యారిటైమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అది ట్రైనింగ్ కోర్సెస్ అప్రూవ్డ్ బై ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఉందనుకో, డ్యూలీ రికగ్నైజ్డ్ ఉందనుకో, అది కూడా ఎగ్జామ్ట్ అనమాట, అది కూడా సబ్జెక్ట్ టు ఎగ్జామ్షన్. ఇంకోటి ఏంటంటే ఎంట్రన్స్ ఫీ ఉందనుకో, ఎంట్రన్స్ ఫీ ఇన్ రిలేషన్ టు అడ్మిషన్ కానీ ఇష్యూన్స్ ఆఫ్ మైగ్రెంట్ సర్టిఫికేషన్ ఏదైనా సరే సర్వీసెస్ అదని ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఫీ చార్జెడ్ ఫర్ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయీస్, నథింగ్ బట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ సచ్ as IIT, IIM charge from the prospective employers like corporate houses, MNC who come to the institution for recruiting the candidates ని రిక్రూట్ చేయడానికి వస్తుంది త్రూ
క్యాంపస్ ఇంటర్వ్యూ అది ఎగ్జామ్ట్ కాదు, అది ఎగ్జామ్ట్ కాదు, ట్యాక్సిబుల్ అవుతుంది. ఓకేనా. ఇది ఇంకోసారి పాయింట్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి ఐఐటి కానీ ఐఐఎం కానీ చార్జ్ ద ఫీ ఫ్రమ్ ద ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్స్ ఉన్నారు. అదే కార్పొరేట్ ఏదైనా సరే. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఐటి కానీ ఐఐఎమ్స్లో ప్లేస్మెంట్స్ వస్తాయి కదా, రిక్రూట్మెంట్ వస్తుంది కదా. అది ఇక్కడ ఏంటంటే సర్వీసెస్ ఉన్నాయి కదా, సర్వీస్ ఇన్ రిలేషన్ టు క్యాంపస్ అది ట్యాక్సిబుల్ అయిపోతుంది అని ఆయన చెప్తుండు. ఓకేనా. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు అంగన్వాడీ ప్రీ స్కూల్ ఉందనుకో, అది ఎగ్జామ్ట్ అయిపోతుంది. ప్రీ స్కూల్లో అనేది ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఓకేనా. సర్వింగ్ ఆఫ్ షెల్ బి కవర్డ్ అంటారు దా. ఓకే, విత్ ద స్పాన్సర్. ఇప్పుడు ఏంటంటే ఈ మెస్ ఇది సర్వీస్ ఇన్ రిలేషన్ టు ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ ఇక్కడ కూడా ఇది జిఎస్టీ అనమాట. జిఎస్టీ ఈజ్ ఎగ్జామ్ట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ బోర్డ్ అండ్ కండక్టింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ ద ఏదైనా సరే ఎగ్జామినేషన్ ఆన్లైన్ టెస్ట్ కానీ రిజల్ట్ ఏదైనా సరే ఎవల్యూషన్. జిఎస్టీ అప్లికబుల్ ఆన్ అదర్ సర్వీసెస్ అంటే జిఎస్టీ ఇస్ అప్లికబుల్ టు అదర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై బోర్డ్, నేమ్లీ ద అక్రిడిషన్ టు ఇన్స్టిట్యూషన్ టు ప్రొఫెషనల్ అక్రిడిషన్ ఫీజ్ కానీ రిజిస్ట్రేషన్ ఫీజ్ సచ్ యాజ్ ఫారెన్ ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్ ఆథరైజ్ టు జిఎస్టీ దాని మీద పడుతుంది అనమాట. ఎఫ్ఎంజీ మీద జిఎస్టీ పడుతుందని ఆయన అంటుండు. ఓకేనా. ఎగ్జాంపుల్ లైక్ ఎన్ఈబీ సర్వీసెస్ ఆఫ్ కండక్టింగ్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ టు కోర్సెస్ లైక్ డిప్లొమా నేషనల్ బోర్డు, ఆ తర్వాత ఫెల్లో బోర్డు, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఎగ్జామ్ట్ కిందికి వస్తుందని ఆయన అంటుండు. దేర్ఫోర్ ఎగ్జామ్ట్ అని అంటుండు. ఇప్పుడు ఏంటంటే స్టేట్ ఆల్రెడీ మనం ఇందాక చూసినాం ఇది. ఆ తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఇది కూడా అయిపోయింది. లాంగ్ టర్మ్ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే రికగ్నైజ్డ్ బాడీ ఏమేమి వస్తే అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఉందనుకో, అది ఎగ్జామ్షన్ కిందకి రాదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కిందకి రాదు, ట్యాక్సబుల్ అవుతుంది. ఇక్కడ కోచింగ్ సూపర్ మైండ్స్ ఉంది. సూపర్ మైండ్స్లో చూస్తే కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది. అది కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ప్రైవేట్ కోచింగ్ కాబట్టి ప్రొవైడింగ్ ఐబీబీఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇది కోచింగ్ సెంటర్ విచ్ ట్రైన్స్ సెక్యూర్ జాబ్ అనేది అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాదు. ఆ తర్వాత ట్యాక్సబుల్ అయిపోతుంది. ప్రైవేట్ కోచింగ్స్ కానీ ఇక్కడ చూసుకుంటే ప్రైవేట్ కోచింగ్స్ కానీ అన్రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ త్రూ సెల్ఫ్ స్టైల్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వుడ్ నాట్ బి ట్రీటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కవర్ అవ్వవు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఐఐటి ప్రైవేట్ ఐటీఐస్ అది కూడా వచ్చేస్తుంది. ఓకేనా. ఎగ్జామ్షన్ వస్తుంది, అది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే కాలదర్శి ఐటీఐ గోరఖ్పూర్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద ప్రొవైడింగ్ ద స్కిల్ ట్రైనింగ్ కోర్సెస్ అదర్ దెన్ ద డిజిగ్నేటెడ్ ట్రేడ్ నోటిఫైడ్ అంటారు అప్రెంటిస్ యాక్ట్. సిన్స్ కోర్స్ ఈజ్ కవర్డ్ బై ఐటీఐ ఈజ్ నాట్ డిజైన్డ్ ట్రేడ్ అంటే అదర్ దెన్ ఉంది కాబట్టి నోటిఫైడ్ అంటారు అప్రెంటిస్. ఇట్ ఈస్ నాట్ ఎ వొకేషనల్ కోర్స్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ కాల్డ్. అంటే జిఎస్టీ పడుతుంది, అంటే డిజైన్డ్ కోర్స్ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి కూడా ప్రీ స్కూల్ ఉన్నట్టు. ఇప్పుడు ఆన్లైన్ పీరియడికల్ జర్నల్ కేసెస్ ఇప్పుడు చూద్దాము. లిటిల్ పబ్లిక్ స్కూల్ ఉంది. ఇస్ స్కూల్ లొకేటెడ్ ఇన్ ద తమిళనాడు ఉంది. అయితే ది స్కూల్ హెస్ 2 branches. వన్ ఇస్ ప్రీ స్కూల్, అనదర్ వన్ ఇస్ హైయర్ సెకండరీ స్కూల్ అఫిలియేటెడ్ టు ప్రీ స్కూల్ అండ్ హైయర్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ థస్ ఈజ్ ఎడ్యుకేషన్ ప్రీ స్కూల్ అది కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పార్ట్ అవుతుంది అని అంటుండు. ఓకే. ఇంకేముంది ఇంకా నార్మల్గా ఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో మెజారిటీ అంతా అయిపోయింది. ఓకే, మెజారిటీ అంతా అయిపోయింది, డన్. ఇది 5 minutes అయిపోతుంది, ఫాస్ట్ అయిపోతుంది. జస్ట్ సర్వీసెస్ ఇది బై కేస్ అనమాట. బై కేస్. ఓకేనా. బై కేస్ అంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఓకేనా. ఇది ఓకేనా. ఇప్పుడు చూసుకోరు అనుకో, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఈపీఎఫ్ ఈఎస్ఐ అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, అది కూడా ఎగ్జామ్ట్. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఈపీఎఫ్ఓ అది కూడా ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఓకేనా. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఈఎస్ఐ ఎగ్జామ్ట్, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ట్. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై కోల్ మైన్ ప్రొవిడెంట్ ఫండ్ అది కూడా ఎగ్జామ్ట్. సర్వీస్ ప్రొవైడెడ్ బై ఎన్పిఎస్ ఇవన్నీ రిటైర్మెంట్ రిలేటెడ్. ఓకేనా. రిటైర్మెంట్ రిలేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈపీఎఫ్ ఎగ్జామ్ట్, ఎన్పిఎస్ ఎగ్జామ్ట్, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఈఎస్ఐ ఎగ్జామ్ట్. ఓకేనా. ఈపీఎఫ్ ఇక్కడ కవర్ అయిపోయింది, ఆ తర్వాత ఈ ఎన్పిఎస్ ఇక్కడ కవర్ అయిపోయింది, ఆ తర్వాత ఈఎస్ఐ ఇక్కడ కవర్ అయిపోయింది. నేషనల్ పెన్షన్ ఎక్కువ. ఇంకోటి ఏంటంటే నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ చైన్ డెవలప్మెంట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్స్ అండ్ ఫ్యామిలీ ఇదంతా కోల్డ్ చైన్ ఇది కూడా ఎగ్జామ్ట్. సర్వీసెస్ బై శాటిలైట్స్ లాంచ్ సర్వీసెస్ ఏదైనా సరే శాటిలైట్ ఇది అమెండ్మెంట్ అనమాట. శాటిలైట్ సర్వీసెస్ అనేది ఎవరు ప్రొవైడ్ చేసినా ప్రైవేట్ ఉన్నా పబ్లిక్ ఉన్నా అది కూడా ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ ద ఎలక్ట్రిసిటీ కూడా అది కూడా ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే లాంగ్ టర్మ్ లీజ్ ఉంది అనుకో. లాంగ్ టర్మ్ లీజ్ అనేది మోర్ దెన్ 30 years ఆర్ మోర్ ఉంది. బై సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, బై స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది, ఫర్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద ఫైనాన్స్ ఉంది అనుకో, అది కూడా ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఓకేనా. ఎగ్జామ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ అంటారు ఎన్పిఎస్ అది కూడా ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇవి నార్మల్ ఎగ్జామ్షన్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా చూసుకుంటే ఇంటర్మీడియట్ ప్రాసెస్లో ఇక్కడ అంతా వదిలేసి పబ్లిక్ లైబ్రరీ సర్వీసెస్ కూడా ఎగ్జామ్ట్ అయిపోతుంది. సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడెడ్ కదా. ఇంకా
కొన్ని ఇక్కడ చూసుకుంటే ఇక లాస్ట్ ఇది హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంపార్టెంట్. హెల్త్ కేర్ సర్వీసెస్లో ఏమేమి కవర్ అయితే చూద్దాం. సర్వీసెస్ బై హెల్త్ కేర్ సర్వీసెస్లో 3 ఉంటాయి అనమాట. 3 ఏముంటాయంటే CAP క్యాప్ ఉంటుంది అనమాట. క్యాప్ అంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, పారామెడిక్స్, ఓకేనా, నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ అసిస్టెంట్, వీళ్ళందరూ వస్తారు. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై క్యాప్ అనమాట. బై క్యాప్ టూ ఇన్ పేషెంట్ ఉంటాడు, అవుట్ పేషెంట్ ఉంటుంది. ఎవరెవరు ప్రొవైడ్ చేస్తారు, ఏం ప్రొవైడ్ చేస్తారు? సర్వీసెస్ ప్రొవైడెడ్ బై క్యాప్ ఇన్ రిలేషన్ టు డయాగ్నోసిస్ ఐప్యాడ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఐప్యాడ్ అంటే నథింగ్ బట్ ఏమేమి వస్తుంది చూద్దాం. ఇల్నెస్ ఇంజురీ, ప్రెగ్నెన్సీ, అబ్నార్మాలిటీ, డిఫార్మిటీ, ఐప్యాడ్ డిటిసి అనమాట. డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, క్యూర్, ఇవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. క్యాప్ ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది అంటే పేషెంట్కి. అయితే రికగ్నైజ్ ఇవన్నీ ప్రొవైడ్ చేసేది ఏంటంటే రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే రికగ్నైజ్ సిస్టమ్ ఏముందంటే అలోపతి ఉంది. అలోపతి అనేది రికగ్నైజ్డ్ సిస్టమ్. యోగా రికగ్నైజ్ సిస్టమ్. యోగా, ఆయుర్వేద, సిద్ధ కూడా రికగ్నైజ్ సిస్టమ్. అలోపతి, యోగా, ఆయుర్వేద, నాచురోపతి, హోమియోపతి, సిద్ధ, యునాని. రీకి అనేది రికగ్నైజ్ సిస్టమ్ కాదు, అది ట్యాక్సబుల్. ఇప్పుడు ఏంటంటే ఇవి నార్మల్గా మీనింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, అంబులెన్స్ సర్వీసెస్ బై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఎవరైనా సరే ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఇది అన్ని ఎగ్జామ్ట్ అనమాట. ఇది ఎగ్జామ్ట్. ఒకవేళ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇక్కడ మనం తర్వాత చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఈ దాంట్లో ఎక్స్క్లూడ్ అయిపోయింది అనమాట. దీంట్లో DTC ఐప్యాడ్లో కవర్ అవ్వదు. ఎగ్జాంపుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉందనుకో ట్యాక్సిబుల్ అయిపోతుంది. ప్లాస్టిక్ సర్జరీ ఉందనుకో ట్యాక్సిబుల్ అయిపోతుంది. కానీ ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ అనేది నువ్వు ఎగ్జామ్షన్ అనేది ఇది ట్యాక్సిబుల్. కానీ ఒకవేళ నువ్వు రీస్టోర్ చేస్తున్నావు, రీకన్స్ట్రక్ట్ చేస్తున్నావు, అనోటమీని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నావు. ఆ తర్వాత ఫంక్షన్ ఆఫ్ ద బాడీ ఎఫెక్టెడ్ డ్యూ టు ద కాంజనిటల్ డిఫెక్ట్స్ అవుతుంది. డెవలప్మెంట్ ఆఫ్ అబ్నార్మాలిటీ, ట్రామా, ఇవన్నీ ఉన్నాయనుకో ఇది ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఈవెన్ దో అంటే ఇవి రీజన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ప్లాస్టిక్ సర్జరీ దీనికి చేసిన ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఎన్ని అంబులెన్స్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై 2 అదర్స్ అయినా కానీ ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే IVF ఉంటుంది. IVF అంటే CPF క్లారిఫికేషన్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్ అంట, ఆర్ IVF ఇన్వర్టెడ్ ఫర్టిలైజేషన్ అనేది ఎగ్జామ్ట్ అయిపోతుంది. అంబులెన్స్ సర్వీసెస్ బై సెంట్రల్ గవర్నమెంట్ త్రూ ఇది కూడా ఎగ్జామ్ట్. సర్వీసెస్ బై హాస్పిటల్ ఆర్ 2 హాస్పిటల్ అనేది ఇది కూడా ఎగ్జామ్. సర్వీసెస్ బై సీనియర్ డాక్టర్ ఆర్ కన్సల్టెంట్ 2 హాస్పిటల్స్, ఆర్ అది హాస్పిటల్స్ టెక్నీషియన్ 2 హాస్పిటల్స్. సరే ఇప్పుడు పెద్ద డాక్టర్స్ ఉంటారు హాస్పిటల్లో చూసుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు హాస్పిటల్కి, ఆయన కానీ ఎగ్జామ్ట్. రిటెన్షన్ మనీ ఆయన కానీ ఎగ్జామ్ట్, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ కేసులో ఇన్ పేషెంట్ ఉంటాడు, అవుట్ పేషెంట్ ఉంటాడు. ఇన్ పేషెంట్ అంటే అడ్మిటెడ్ పేషెంట్కి క్యాంటీన్ ఏమైనా ఫుడ్ ఇచ్చినాం అనుకో, ఏదైనా సరే ఈవెన్ ₹1 నథింగ్ బట్ ఏదైనా ఇచ్చినా కానీ ఎగ్జామ్ట్ అనమాట అడ్మిటెడ్ పేషెంట్కి. అదే అడ్మిటెడ్ పేషెంట్ కాకుండా నాట్ అడ్మిటెడ్ పేషెంట్ ఉంటాడు కదా, అవుట్ పేషెంట్ ట్యాక్సిబుల్. అదే డాక్టర్ స్టాఫ్ ఫ్యాకల్టీ ఇచ్చినా కానీ ట్యాక్సిబుల్. తర్వాత ఏదైనా సరే ప్రైవేట్ పేషెంట్కి ఇచ్చినా అది ట్యాక్సిబుల్ అయిపోతుంది. ఒకవేళ హెల్త్ కేర్ సర్వీసెస్లో ఇంకోటి ఏంటంటే వాళ్ళు రూమ్ ఇస్తారు కదా, అంటే నథింగ్ బట్ CCU అవన్నీ. అయితే ఏంటంటే ఆ రూమ్ అనేది అప్ టు లెస్ దెన్ 5,000 ఉందనుకో, నార్మల్గా less than 5,000 ఉందనుకో రెంట్ ఎగ్జామ్షన్ అయిపోతుంది. ఒకవేళ రెంట్ అనేది more than 5,000 ఉందనుకో మొత్తం ట్యాక్సిబుల్ అయిపోతుంది. కానీ ఆ 5,000 అనేది అప్లిబుల్ కాదు. ఏ కేసులో అంటే CCU ఇంటెన్సివ్ కేర్ యూనిట్, క్రిటికల్ కేర్ యూనిట్, ICU, CCU, ఆ తర్వాత నాటల్ కేర్ యూనిట్, ఇవన్నిటికీ ఎగ్జామ్షన్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మనం చూసుకుంటే ఇవి నార్మల్గా ఎగ్జామ్షన్ సర్వీసెస్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి స్టడీ మెటీరియల్ ఇప్పుడు మనం చూసుకుంటే హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే ఏంటంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, ఇదంతా ఎగ్జామ్ట్. ఆ తర్వాత రూమ్ ఆల్రెడీ చూసాం కదా, CCU ఇంటెన్సివ్ కేర్ యూనిట్, CCU, ICU అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్, క్రిటికల్ కేర్ యూనిట్, నియోనాటల్ కేర్ యూనిట్. అలాగే more than 10,000 ఉన్నా కానీ more than 5,000 ఉన్నా కానీ యాక్సెప్ట్. వేదర్ ఏదైనా సరే ఎగ్జామ్ట్ అంటే రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడికల్ సిస్టమ్ ఉన్న ఇన్ పేషెంట్ ఉంటే ఎగ్జామ్ట్ అయిపోతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చూసినాం కదా. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక నర్సింగ్ హోమ్ ఉంది స్పెషలైజ్డ్ ఇన్ అండర్టేకింగ్ ద ప్లాస్టిక్ సర్జరీస్. వన్ ఆఫ్ ద సర్జరీ కండక్టెడ్ టు రిపేర్ క్లిఫ్ ఆఫ్ న్యూ బోర్న్ బేబీ. ఇది ఆల్రెడీ కవర్ అయిపోయింది కదా దీంట్లో, రిస్టోర్ అండ్ రికన్స్ట్రక్ట్ ఆఫ్ అనోటమీ, అథवा క్లిఫ్ బేబీ, కాబట్టి ఇది కవర్ అయిపోయింది. కాబట్టి ఎబో డెఫినేషన్ ప్లాస్టిక్ సర్జరీ ఆర్ నాట్ ఇంక్లూడింగ్ హెల్త్ కేర్ సర్వీసెస్. కాబట్టి ఓవర్ ద ప్లాస్టిక్ సర్జరీ కండక్టెడ్ జనరల్గా ఏంటంటే హెల్త్ కేర్ డెఫినేషన్లో ప్లాస్టిక్ సర్జరీ ఎక్స్క్లూడ్ చేశారు. కానీ హెల్త్ కేర్ సర్వీసెస్లో అది ప్లాస్టిక్ సర్జరీ ఏంటంటే ఒకవేళ దీని ఉందనుకో, అంటే దీనికి రికన్స్ట్రక్షన్ అనోటమీ ఫంక్షన్స్ ఆఫ్ ఇది ఉందనుకో, ఇది ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడికల్ ఏమొస్తుంది అంటే అలోపతి ఉంది, యోగా, సిద్ధ, ఆయుర్వేద, అలోపతి, సిద్ధ, అలోపతి, యోగా, నాచురోపతి, ఆయుర్వేద, సిద్ధ, యునాని, ఆ తర్వాత హోమియోపతి, ఇవన్నీ వస్తాయి అన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా ఒక సంధిస్తాం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పెలిటివ్ కేర్ ఉంది. పేషెంట్స్ ఫేసింగ్ అండ్ సీరియస్ అండ్ లైఫ్ థ్రెటనింగ్
లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్ వస్తుంది అనమాట వాళ్ళకి. అయితే పిలియేటివ్ కేర్ అనేది గివెన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఉంది హూ హెస్ బిన్ సీరియస్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ వస్తుంది. బట్ ద గోల్ ఆఫ్ దిస్ ఇస్ నాట్ టు క్యూర్ ద డిసీజ్. అరే క్యూర్ అవుతలే. సో సచ్ క్యూర్ హెస్ బిన్ ప్రొవైడెడ్ టు ద ఇన్పేషెంట్ టు ద పేషెంట్స్ ఎట్ దర్ హోమ్. హోమ్ లెక్కర్ ప్రొవైడ్ హెల్త్ కేర్ సర్వీసెస్ మీన్స్ ఎనీ సర్వీసెస్ బై డిటీసీ కదా, డయాగ్నోస్టిక్స్ ట్రీట్మెంట్ అండ్ కేర్ ఫర్ ఇల్నెస్ ఇంజురీ అవాయిడ్మెంట్ ఇదంతా చెప్పేసినట్టు. ఇట్స్ ఇమ్మెటీరియల్ వెదర్ ఇట్స్ ప్రొవైడెడ్ దట్ క్లినికల్ ఆర్ హోమ్. ఆ తర్వాత ఇది హెల్త్ కేర్ సర్వీసెస్లో కవర్ అయిపోయిందని చెప్తాను. హెల్త్ కేర్ సర్వీస్లో యోగా, సిద్ధ, యునాని, ఆయుర్వేద ఇవన్నీ వచ్చేస్తాయి. రేకీ ట్రీట్మెంట్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్. ఇది ఎంసీక్యూ అనమాట. రేకీ ట్రీట్మెంట్ అనేది నాట్ రికగ్నైజ్డ్ మెడికల్, ఓకే, నాట్ రికగ్నైజ్డ్ మెడికేషన్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీస్ అంటే ఇది ఏంటంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద సీనియర్ డాక్టర్ టు కన్సల్టెంట్ టెక్నీషియన్ అనేది దెర్ ఇస్ నో ఎంప్లాయర్ రిలేషన్షిప్, దెర్ ఇస్ నో ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు కాబట్టి ఇట్ ఈస్ క్లారిఫైడ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సీనియర్ డాక్టర్ కన్సల్టెంట్ వెదర్ ద ఎంప్లాయీ ఆర్ నాట్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ద జీఎస్టీ. ఇంకోటి ఏంటంటే ఒక సపోజ్ ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ద హాస్పిటల్ ఛార్జ్ పేషెంట్స్ 10,000 rupees అండ్ పే ద కన్సల్టెంట్ 7,500 ఓన్లీ అండ్ కీప్ ద బ్యాలెన్స్. ఇది ఇంపార్టెంట్ కేస్ స్టడీ. కీప్ ద బ్యాలెన్స్ 2,500 ఉందనుకో, ద యాన్సిలరీ విచ్ ఇస్ ఇంక్లూడ్ నర్సింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇదంతా ఉందనుకో, ఇట్ కెన్ బి గోయింగ్ త్రూ ద డెఫినేషన్ ఆఫ్ ద మెడికల్. ఇది ఏంటంటే ఎంటైర్ అమౌంట్ చార్జ్ బై ఫ్రమ్ ద ఇంక్లూడింగ్ ద రిటెన్షన్ మనీ పేమెంట్ మేడ్ టు ఇది రిటెన్షన్ మనీ, అది కూడా ఎగ్జామ్ట్ అయిపోతుంది అని చెప్తాను. ఫుడ్ సప్లై టు ఇన్పేషెంట్ అనేది ఎగ్జామ్ట్ అనమాట, ఎగ్జామ్ట్ అయిపోతుంది. హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది క్లినికల్ ఎస్టాబ్లిష్ ఇంక్లూడింగ్ ఇన్పేషెంట్ అనేది ప్రిపేర్డ్ యాజ్ పర్ ద అది అవుట్సోర్స్ చేసినా ఏం చేసినా సరే ఎగ్జామ్ట్ అయిపోతుంది. అవుట్ పేషెంట్ అయితే ట్యాక్సిబుల్ అవుతుంది, వేరేదైతే ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసెస్ బై నేషనల్ హెల్త్ మిషన్ ఉందనుకో, అది కూడా ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఓకే. సర్వీసెస్ ఇక్కడ కూడా ఇన్పేషెంట్ అనేది ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఓకే. ఇది నార్మల్. ఇక్కడ ఏంటంటే ఇంకా కొన్ని చూసుకుంటే సర్వీసెస్ అదర్ దెన్ ద క్లినికల్ సబ్జెక్టెడ్ టు అదర్ దెన్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఉందనుకో, రెంటింగ్ ఆఫ్ షాప్స్ ఉందనుకో, ఇది ఇంపార్టెంట్. రెంటింగ్ ఆఫ్ షాప్స్ ఉంది, అదర్ దెన్ హెల్త్ కేర్ సర్వీసెస్ కాకుండా నేను రెంట్ షాప్కి ఇచ్చేస్తున్నా, రెంట్ ఆ తర్వాత ఆడిటోరియం రెంట్కి ఇస్తున్నా, ఆ తర్వాత డిస్ప్లే ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్, అది జీఎస్టీ పడుతుంది. ఇది ఏంటంటే సర్వీసెస్ బై అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ప్రాసెస్ సచ్ యాజ్ ఐవీఎఫ్ ఉందనుకో, యాజ్ పర్ ద డెఫినేషన్ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేది అంతకుముందు ఉండే ఇల్నెస్ ఉండే, ఇంజురీ ఉండే, డిఫార్మిటీ, ప్రెగ్నెన్సీ అదంతా ఉండే, కానీ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, కాస్మెటిక్ సర్జరీ ఇదంతా. బట్ ఎక్సెప్ట్ టు ఇదంతా ఉంది కాబట్టి ఓకే, సర్వీసెస్ బై అబ్నార్మాలిటీ డిసీజ్ కానీ ఎయిల్మెంట్ కానీ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏఆర్టీ ఐవీఎఫ్. ఇట్స్ క్లారిఫైడ్ సర్వీసెస్ బై ఐవీఎస్ ఈజ్ ఆల్సో కవర్డ్ అంటారు కదా, హెల్త్ కేర్ సర్వీసెస్లో కవర్ అయిందని ఆయన చెప్తుండు. ఓకేనా. ఇది కూడా జీఎస్టీలో పరిధిలో రాదు. ఇదంతా ఎగ్జామ్షన్ పార్ట్ 1.